రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత. రామానుష వేష వినోద కమారి వినుతాంబుజపాల, నా మాటలు గైకొని నీవిప్పుడే నారాయణ నన్నేలొకరాధ. రామ 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 సీత. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు. ఈ డిసెంబర్ నెల, జనవరి నెల, మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి. ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది. అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ నెల 8వ తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి. అది 86 సంవత్సరాల నుంచి హరే రామనామం అనర్గళంగా అహోరాత్రాలు 24 గంటలు 86 సంవత్సరాలు జరిగింది. రామనామ క్షేత్రం. రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క మొలిచి వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామ క్షేత్రంలో, అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. కాబట్టి ఆ రామనామ క్షేత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు, సమస్యలు, జీవితంలో తీరని సమస్యలు, డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాలి. కారణం ఏంటంటే ఓ 25 ముంగీసులు, 25 సర్పాలు ఉన్నాయి. పాములు, సర్పాలు ఎప్పుడు ఒక పాముని ఒక సర్పం చంపలే, సర్పాన్ని మరి ముంగీసి చంపలే, ఎవరిని సర్పం కాటు వేయలే. అది మహాపుణ్యక్షేత్రం. ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది. అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు. ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం. ఈ క్షేత్రంలో రామకుడి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది. అందుకే ఒక పద్యం చెబుతా నేను. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని, మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలి నుంచి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు, నా దిక్వతో నిన్ను నారాయణాయనచు పిలతునో, శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడే చేతు నీ నామ భజన, తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి అయిన రోజు. తెల్లవారుజామున స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెంబడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే
బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను. మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మార్గశిర మాసం. మంచి మార్గాన్ని చూపించేది మార్గశిర మాసం. మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం. భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతాం. కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను. కానీ మా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని, మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను. ఆయన్ని అందరికీ చూపించాలి. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి. అది వింటే అందరికీ చాలా మంచిది. కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు. ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి, కనపడాలి. స్వస్తి. 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 9వ రాశి ధనుస్సు రాశి. ఈ ధనుర్మీనాలకి అధిపతి గురువు. గురువు సప్తమంలో ఉన్నాడు. గురువు చాలా ఉపయోగపడతాడు. భార్యాభర్తలకు అనుకూలత చేస్తాడు. అంతకుముందు గొడవలు ఉన్నా కూడా మారిపోతాయి. ఇద్దరిలో మంచి మార్పు వస్తుంది. రాహు బాగున్నాడు, రావాల్సిన డబ్బులు వస్తాయి. శుక్రుడు బాగున్నాడు, భార్యాభర్తలు కలిసి ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. వివాహం కాని వారికి వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి శని, కుజుడు ఈ 2 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ గ్రహాల్లో ఏ ఒక్క గ్రహమైనా సరే 4 కానీ 1 కానీ ఉంటే మొత్తం ఏమీ లేకుండా మరి విడిగా తిరుక్షవరాయ మంగళం అంటారు. తిరుపతి పోతే వెంట్రుక లేకుండా కొరికినట్లే మొత్తం ఏమీ లేకుండా పోతాయి. తిరుపతి దేవుడి వల్ల పోతాయి అంతలా. పాపాలు పోవటానికి వెంట్రుకలు తీసేసుకుంటాం. ఆ వెంట్రుకలు తీసేసినట్టే మొత్తం ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి ముందుగా జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి నెలలో కూడా ప్రతి రోజు కూడా విష్ణుదాయానికి వెళ్ళండి. మరి కలువ పూలతో పూజించండి. విష్ణుమూర్తిని ధ్యానించండి. తెల్లవారుజామున లేచి 3 పూట్ల పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా ఉండకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీకు ముందుగా చెప్పబోయేది జాగ్రత్త చెబుతూ ఉన్నాను. ఉన్నది పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. ఇప్పుడు ఉన్నది నిలబెట్టుకోవడం కష్టం. అనవసరమైన వ్యవహారాలు పోకుండా ఎంత జాగ్రత్త పడితే మీకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి మీరు విష్ణుమూర్తిని ధ్యానించడం, విష్ణుమూర్తిని కలువ పూలతో పూజించడం, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. రాహుకేతువులు, గురువు బాగలేడు. పాపగ్రహాలు 3, రాహు, కేతువు, రవి 3 పాపగ్రహాలు కూడా పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరు అన్ని విధాలా బాగుంటే మంచిది. స్వస్తి.